వేస్ట్ వేస్ట్ ఏమేమి బయటకు వస్తాయి? మోషన్ మోషన్, యూరిన్, స్వెట్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 బయటకు వెళ్ళాలా లేదా రెగ్యులర్ గా? అవును సార్. వాటర్ మనం తీసుకుంటాం, ఫుడ్ తింటాం. ఏ ఫుడ్ తింటాం, ఎంత తింటాం ఆ తర్వాత చూద్దాం. బేసిక్ పాయింట్స్ అనమాట. వాటర్, ఫుడ్, మన బాడీలోని మలినాలు బయటకు వెళ్తాం. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి మన బాడీకి. స్ట్రక్చర్ అనమాట. మనకి 204 బోన్స్ ఉన్నాయి, జాయింట్స్ చాలా ఉన్నాయి, ఇవన్నిటికీ ఉపయోగించాలి. తర్వాత ఏంటి? మన మైండ్ మేనేజ్మెంట్, నిద్రపోవాలా. తర్వాత మైండ్ మేనేజ్మెంట్, ఈ 7 ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మైండ్ మేనేజ్మెంట్ చూసారా? ఇందులో 6లో 7 మనం చేయాల్సింది 6. సరిగ్గా నీళ్లు తాగుతున్నామా లేదా, మంచి ఫుడ్ తింటున్నామా, చెత్త ఫుడ్ తింటున్నామా, మన బాడీలోని మన్నాలు వెళ్తున్నాయా లేదా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, నిద్రపోతున్నామా లేదా, మన మైండ్ మనం మేనేజ్ చేసుకుంటున్నాం. ఈ 6 పాయింట్లు ఇంపార్టెంట్. ఈ 6టిని మనం 10 ఫండమెంటల్ చూద్దాం. అందరికి తెలిసింది ఏంటి చెప్పండి? నెంబర్ 1 మైండ్ మేనేజ్మెంట్ చేసుకోవడం అంటే ఏంటి? మన స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగర్ లేకుండా ఉండాలా లేదా? హలో, ఇది ఇంపార్టెంట్. నెంబర్ 1 ఇంపార్టెంట్ ఇది. నెంబర్ 2 ఏంటి? 8 గంటలు, రాత్రి 10 గంటల నుండి 6 గంటలు పడుకోవాలి. 8 గంటలు నిద్రపోవడం కంపల్సరీ. తర్వాత 16 గంటలు ఏం తినకుండా ఉండాలి, ఫాస్టింగ్ పెట్టుకోవాలి ఎవ్రీ డే. ఇది ఇంపార్టెంట్ అనమాట. రెస్ట్. ఇప్పుడు రెస్ట్ అంటే ఏంటి? మన బాడీకి రెస్ట్ ఇస్తాం. ఈ 14 గంటలు ఎప్పుడైతే మనం ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఇస్తామో దానివల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్కి రెస్ట్ వస్తుంది. అవునా కదా? మన కడుపుకి, తర్వాత లివర్, ఇవన్నీ కొంచెం రిలాక్స్ అవుతాయి. అంత అడవుడు లేకపోతే ఏం చేస్తాం? మనం పొద్దున 5 కాఫీ మొదలు పెట్టాం, తర్వాత ఇక తింటానే ఉంటాం నైట్ 10 దాకా, కనుక దానికి రెస్ట్ ఉండదు అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్. 1 అవర్ వాక్ కంపల్సరీ చేయాలి. యోగాసనం చేస్తే మనకు బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. స్ట్రెంగ్త్ కావాలంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ చేసుకోవాలన్నమాట. ఈ 3. డౌట్ ఉందా ఇందులో ఎవరికన్నా? ఈ అవసరం లేదా? పర్లేదా? చేయకుండా చేయపోయినా? హలో, డౌట్ ఏం లేదు సార్. ఈ 3 అందరికి తెలిసినాయి, దీనిలో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ ఏంటి? నీళ్లు. ఇక్కడ నుండి మొదలవుతుంది ప్రాబ్లం. చూసారా? ఎక్సర్సైజ్ అందరికి తెలుసు, 1 అవర్ చేయాలని. 8 గంటలు పడుకోవాలని అందరికి తెలుసు. మన మైండ్ మేనేజ్ చేసుకోవాలని తెలుసు. ప్రాబ్లం వల్ల ఇక్కడే నీళ్లలో, ఫుడ్, దీనిలోనే అందరం పప్పులో కాలేస్తుంటాం. నీళ్ళు ఎన్ని తాగాలి రోజులో చెప్పండి? 4 లీటర్స్ సార్. 4 తాగాలి, కంపల్సరీగా 4 తాగాలి. నీళ్లు, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. మనం చేసే మిస్టేక్ ఇది. అన్నం తాగుతాం, తినేటప్పుడు తాగుతాం, తినక ముందు ఇమీడియట్ తాగి అన్నం తినేస్తాం, తాగాక ఇమీడియట్ తాగుతాం. ఇవన్నీ చేయకూడదు అనమాట. నెక్స్ట్ ఏంటి? మన బాడీలో మలినాలు బయటకు వెళ్ళేది ఏంటి చెప్పండి? 2 సార్లు మల విసర్జన పడాలి. అది పొద్దున వెళ్ళేంత వరకు పొద్దున వెళ్ళిపోవాలి. కానీ 2 సార్లు ఒకసారి అవ్వడమే కష్టం, గగనం. ఏదో మధ్యాహ్నం, సాయంత్రం టాయిలెట్ వెళ్తాం. చాలా మంది 2 రోజులకు వెళ్ళే బ్యాచ్ కూడా ఉంటారు. ఇది ఎక్స్క్రీషన్. ఈ 5 పాయింట్లు చూసారా? ఈ 5 ఏంటి? దీనికి సంబంధించి ఫుడ్ ఇంతవరకు కవర్ చేయాలి మనం. మిగతా 5 పాయింట్లు. వాటర్కి ఒక పాయింట్ ఉంది, తర్వాత ఎక్సర్సైజ్కి ఒక పాయింట్ ఉంది, మల విసర్జనకి ఒక పాయింట్ పెట్టుకున్నాం, రెస్ట్ అంటే 5 అయిపోయింది. క్లియర్ అందరికి? ఇప్పుడు ఫుడ్లో 5 ప్రాబ్లం పాయింట్లు ఉన్నాయి, చూద్దాం 5 ఏంటని. రోజులో ఎన్నిసార్లు తినాలి అందరు చెప్పండి? చదవండి ఎవరన్నా. మామూలుగా అయితే 2 times సార్. Eat only 2 times in a day when hungry and maintain the same things. వినండి, సేమ్ టైమింగ్. మీరందరూ చూసి విన్నారు కదా? మనకి ఆయుర్వేదంలోనూ సాంస్క్రిట్లో మనకు రాసి ఉంది. ఏకభుక్తే ఏమంటారు? ఒకసారి తినే ఏమంటాం? ఏకభుక్తే యోగి. విభుక్తే అంటే 2 సార్లు తినే ఏమంటారు? భోగి. భోగి అంటే ఏంటి? పర్సన్ హూ ఇస్ ఎంజాయింగ్ లైఫ్. యోగి అంటే ఏంటి? పాప వాడు ముక్కు మూసుకొని ఏదో ప్రార్థనలో ఉంటాడు, ఒకసారి తింటాడు. ఎందుకు తింటున్నాడు? వాడు సర్వైవ్ అవడానికి తింటున్నాడు. 2 సార్లు ఎందుకు తింటున్నాడు? వాడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ని. త్రిభుక్తే ఏమంటారు? 3 సార్లు తినేవాడిని రోగి అన్నారు. మనందరం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటున్నాం లేదా? ఓకే, 3 సార్లు కన్ఫర్మ్. అప్పుడే చెప్పారు రోగి అని. సరే, 4 సార్లు తినేవాడిని ఏమనాలి? మనం 3 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్ అవి తింటుంటాం. 4 సార్లు తినేవాడిని ఏమనాలి? పరమరోగి. ఎగ్జాక్ట్లీ. వినండి, వై ఐఎమ్ సేయింగ్ దిస్. వినండి, మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో 68% పాపులేషన్ ఇస్ హ్యావింగ్ బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్ అట.
68%. అంటే ఏంటి, 10 మందిలో ఒక 6గురికి పొట్ట కానీ ఓవర్ వెయిట్ కానీ ఉంటుంది. మళ్ళీ ఏం చెప్తారు, 81%కి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందట. 81%. 65% పీపుల్కి బెల్లి దాని ఏమంటారు ఫ్యాటీ లివర్ ఉందట. 30% పీపుల్కి ప్రీ డయాబెటిక్ ఉంది. తర్వాత ఒక ఆల్మోస్ట్ అబౌట్ ఐ థింక్ 30% బ్లడ్ ప్రెషర్ ఉంది జనాలకి. 80% పీపుల్కి వచ్చేసి డి విటమిన్ తక్కువ ఉంది. ఇంత ఘోరంగా ఎందుకు ఉంటుంది కారణం చెప్తారా ఎవరన్నా? అంటే త్వరగా నిద్ర లేకుండా సన్ లో ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం వల్ల. ఒక డి విటమిన్ కాదు, మొత్తం ఎంత ఘోరంగా చూడు. ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే ఉంది, అది యంగ్ ఇండియా అంటారు కానీ రోగి ఇండియా బేసిక్లీ మన ఇండియా. లైఫ్ స్టైల్ లో సరైన మార్పు లేకపోవడం. ఇవన్నీ థీరీలు. లైఫ్ స్టైల్ ఏం కాదు. మనం మాట్లాడుకున్నాం కదా, సరిగ్గా నీళ్లు తాగకపోవటం, తెలిసిపోవటం, కలిగిపోవటం, మల విసర్జనకి వెళ్ళకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, నిద్ర లేకపోవటం, స్ట్రెస్ అవటం, ఇవి తెలుసుకున్నాం. ఫుడ్ లో 2 సార్లు బదులు అందరూ ఎన్నిసార్లు తింటాం? 3 times 4 వాళ్ళే times. చెప్పాను కదా ఇప్పుడు. స్నాక్స్ కూడా ఉంటాయి కదా సార్. అదే మేడం, అదే చెప్తాను కదా, మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కామన్. కాకుండా దాంతో పాటు స్నాక్స్ తింటాం. అంటే ఏంటి, 4 సార్లు తింటున్నాం. అంటే ఏంటి, ఆల్రెడీ డిక్లేర్డ్ thousands of years ago త్రిభుక్తే. రోగి. సో మీరు అందరు ఎవరెవరైతే త్రీ టైమ్స్ తింటున్నారో, ఇప్పుడు ఎన్నాళ్ళ నుండి తింటున్నాం మనం? ఇప్పుడు అందరికి 30 ఏళ్ళు, 35, 40 అనుకోండి. కనీసం 15 సంవత్సరానికి కృషి చేస్తున్నాం లేదా? 3 సార్లు తింటాం. ఇంకా దాంతో కూడా ఎక్స్ట్రా కూడా తింటున్నాం. అది మనం చూద్దాం, స్టడీ చేద్దాం. అదేంటి సార్, ఇదే కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఎలా అంటే ఇప్పుడు 2 times తిన్నప్పుడు ఒకేసారి తినేస్తారు కాబట్టి మన మూమెంట్ ఏమి ఉండదు, కాసేపటి వరకు అలాగే ఉంటాము అని చెప్పేసి. తక్కువ క్వాంటిటీ ఎక్కువ సార్లు తింటే కనుక వెయిట్ లాస్ అవుతాము, మెటాబలిజం రన్నింగ్ లో ఉంటది. సో అలా చెప్తూ ఉన్నారు. సో గుడ్ పాయింట్. లిజన్. సి, జస్ట్ లుక్ ఎట్ ది లాజిక్. ఇదంతా ఇప్పుడు ఎక్కువ సార్లు తినటం వలన లాభం ఎవరికి చెప్పండి? హూ గెట్స్ బెనిఫిటెడ్? డాక్టర్స్, ఫుడ్ ఇండస్ట్రీ, వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు మనం చూడండి, మనం 100 వేల సంవత్సరాల క్రితం మనిషి పుట్టాడు. వాడికి అరగంటకి 2 గంటలకి దొరికేదా? ఈ వేటాడికి వెళ్తే దొరుకుతుంది ఒక రోజు, దొరికిన రోజు తింటాడు, దొరికిన రోజు పండగ, దొరకని రోజు పస్తు. సో ద బాడీ ఈస్ డిజైన్డ్ విత్ ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్. దొరకనప్పుడు ఫాస్టింగ్, దొరికితే పండగ. ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మనందరం ఫీస్టింగ్ లోనే ఉన్నాం. ఫ్రిడ్జ్ లోనే అన్ని ఉన్నాయి ఐటమ్లు, గంటకు దొరుకుతుంది. మనం బయటికి వెళ్ళే పనిలే, ఇంట్లో కూర్చొని ఫీస్టింగ్. ఒకప్పుడు బాగా జమీందారులే బాగా వివత్సంగా లావుగుండేవాళ్ళు. ఎందుకని జమీందారు లావుగుండేవాళ్ళు? అప్పుడు పని చేసేవాడు కాదు, బాగా డబ్బులు ఉండేవి, రోజు స్వీట్లు వాడికి కావాల్సినవి తినేవాడు. అందుకే వాళ్ళందరూ లావుగా నానా రోగాలు వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడేంటి, ఈవెన్ పల్లెటూరులో వాడికి కూడా అన్ని దొరుకుతున్నాయి. అవునా కదా? సో విభుక్తే నేను చెప్పాను, మీరు భోగులు అవుతారో రోగులు అవుతారో డిసైడ్ అవ్వండి. ఓకే, 6th పాయింట్ ఏంటి? ఇంక్లూడ్ న్యూట్రిషియస్ ఫుడ్ లైక్ స్ప్రౌట్స్, సలాడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, డేట్స్. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలా. కానీ మనం చేస్తున్నామా? మన యావరేజ్ ఇండియన్స్ ఏం తింటారు చెప్పండి? పొద్దున్నే ఇడ్లీ, దోశ, మధ్యాహ్నం పూట వైట్ రైస్, నైట్ అవ్వగానే చాలా మంది అంటారు, మేము అంటే నైట్ అన్నం తినమండి, ఓన్లీ 2 ఇడ్లీలు తింటాం. చపాతి. న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కడ వెళ్తుంది చెప్పండి? మన బాడీలోకి వెళ్తలా. సో ఇవన్నీ డూస్. 8 చేయాల్సింది, 7 చేయాల్సింది, 7 డూస్ చెప్పాను కదా. ఇవన్నీ చేస్తున్నావు లేదో చూసుకోండి మీరు. ఇందులో ఏ మాత్రం చిన్న మిస్టేక్ జరిగినా, చెప్పాను కదా ఇందాక, మనం సాంబార్ చేసేటప్పుడు ఒక ఐటమ్ తగ్గింది, ఏమవుద్ది? హలో, ఒక ఐటమ్ మర్చిపోయాం, ఏమవుద్ది? ఒక ఐటమ్ ఎక్కువ వేసాం, తక్కువ వేసాం. మీరు 1 లీటర్ నీళ్ళు తాగుతున్నారు, 2 లీటర్లు నీళ్ళు తాగుతున్నారు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, 7 గంటలు కాదు, మేము నైట్ 12 o'clock పడుకొని 6 లెగుస్తున్నాం అండి, అన్ని కుదరవు. 7 చేయాల్సినవి. చేయకూడని ఏంటి చెప్పండి? చేయకూడని 3 ఉన్నాయి చెప్పండి. అవి మనం కంపల్సరీ చేస్తున్నాం. ఎక్కువగా చేయకూడని 3 ఉన్నాయి, 3 ఉన్నాయి చెప్పండి. టీవీ చూస్తూ చూడండి. అవన్నీ వదిలేండి, ఆయన పిహెచ్డి టీవీ చూస్తే ఎక్కువగా తినడము, ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం, అవన్నీ ఏం ప్రాబ్లం కాదు. ఎక్కువ ఏమండి గొంతు దాకా పడుతుందా? ఇప్పుడు తిన్నాం అంతా అంటారు, పీకల దాకా తిన్నామంట, అంతకంటే ఎక్కువ తినలేరు కదా ఎవరు. జంక్ ఫుడ్స్ అండి. జంక్ ఫుడ్స్. ఇంకా లేట్ గా పడుకోవడం, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. సార్, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ
ఓకే ఓకే ఐ జస్ట్ షో యూ ఈ మూడేంటో తెలుసుకుందాం ఇప్పుడు ఈ మూడు. తాగబోవటం. ఓకే వినండి, మళ్ళీ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారండి. చూడండి 7 పాయింట్లు చేయాల్సింది, కంపల్సరీగా చేయాల్సింది. మీకు పప్పుచారులో వేయాల్సిన ఐటమ్లు 7. దీనిలో ఏది అయిపోయినా ఏది తక్కువ వేసినా మీకు బ్యాండే. అన్ని చేయని అవసరం లేదు, ఏది ఒక్కటి చేయకపోయినా బ్యాండే. మీకు అన్ని చేస్తున్నాం, మేము వాకింగ్ చేయం, అయిపోయింది మీ కథ. అన్ని చేస్తున్నాం, నీళ్ళు సరిగ్గా తాగం, అయిపోయింది మీ కథ. 2 సార్లు కాదండి, మేము 4 సార్లు తింటున్నాం, ఇంతే సంగతులు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి చదవండి అందరు ఇది. Avoid stimulants like coffee, tea, etc. Like alcohol, tobacco. బ్రాడ్ పాయింట్ అన్నమాట. కాఫీ టీలు తాగుతున్నారంటే ఏంటి? మీరు పప్పుచారు చేస్తున్నారు, పప్పుచారులో ముక్కుపొడి వేస్తారు ఎవరన్నా? అలా అన్నమాట. మన బాడీ అదంటే అదొకటే కష్టం సార్. అదే నాకు తెలుసండి, డోంట్ వరీ, అది ఒక్కటే కష్టం. అందుకే మీరు ఈ క్లాస్ లో చేరారు, లేదా అవసరమే లేదు మీ క్లాస్ కి. ఓకే వినండి, కాఫీ వినండి. కాఫీ టీ ఎప్పుడన్నా సరదాగా తాగారు, ఓకే నో ప్రాబ్లం. కానీ పొద్దున్నే కాఫీ తాగకపోతే మా తలకాయ నొప్పి వస్తుంది, మేము పనులు చేయలేం అంటే ఇంతే సంగతి. ఓకే, ఇది చేయకూడదు. నెక్స్ట్ ఏంటి చూడండి, చదవండి అందరూ. Avoid sugar, junk food, bakery, cool drinks, processed products. ప్రాసెస్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? 4-5 ఐటమ్ చెప్పండి. ప్రాసెస్ ప్రోడక్ట్స్ ఏంటి? సార్ లేస్ కానివచ్చు, ప్యాకెట్స్ లో వచ్చేవన్నీ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వినండి. ఏదైతే ఫుడ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారో, డబ్బాలో కానీ సీసాల్లో కానీ ప్యాకెట్లో కానీ వస్తుందో, బార్ కోడ్ ఉంటుంది, బార్ కోడ్ అవన్నీ ప్రోడక్ట్స్. ఇట్ ఈస్ నాట్ ఫుడ్. మీరు ఫుడ్ తింటారా, ప్రోడక్ట్ తింటారా? మన ప్రోడక్ట్స్ తినే మనకి బ్యాన్ పడుతుంది. ఎందుకని ఆ ప్రోడక్ట్స్ ఎందుకని వాళ్ళు చేస్తారు చెప్పండి? నిలవ ఉండటం కోసం. మీరు ఏమైనా బిస్కెట్ చేశారనుకోండి, మాక్సిమం 1 వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టిన. వాడు బిస్కెట్ చేస్తే 6 నెలల వరకు ఏమవ్వదు, ప్యాకెట్ ఇప్పుడు చేయగానే కరకరమంటుంటాయి. ఎందుకని? అది మళ్ళీ టేస్ట్ కూడా అద్భుతం ఉంది. ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక బిస్కెట్ తిన్నాం అనుకోండి, మొత్తం అయిందాక మన నిద్రమో. ప్యాకెట్ ఖతం చేస్తే కానీ మనకి తృప్తిగా ఉండదు. ఎడిక్టివ్, దే ఆర్ ఎడిక్టివ్, దే ఆర్ హ్యావింగ్ మోర్ సాల్ట్, షుగర్ అండ్ ఆయిల్స్. దే రైజ్ యువర్ షుగర్స్ వెరీ హై, దే రైజ్ యువర్ ఇన్సులిన్ వెరీ హై. సో వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే, కానీ రెగ్యులర్ తినడం మంచిది కాదు. 9th పాయింట్ చూసారు. 10th పాయింట్ మీ అందరికి తెలియదు, గెస్ చేయండి ఏంటో 10th పాయింట్. ఓకే 10th పాయింట్ చదవండి, అందరు చదవండి ఇది. హలో. nothing in between excellent water other than water is food. Spikes, sugar and insulin. వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్పాం? రోజు 2 సార్లు తినండి, మధ్యలో ఏం తినొద్దు, నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్డే. మీరు అటు ఇటు వెళ్తా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు 2 జీడిపప్పులు తిన్నారు, అది ఫుడ్. ఒక తిన్నట్లు లెక్క వస్తుంది. రజనీ గారు, మీ ఇష్టదేం ఎవరు? కృష్ణ అండి. కృష్ణుడే వచ్చి రజనీ మీరు అర్జెంట్ గా ఆదిత్య గారు క్లాస్ అటెండ్ అయ్యారు, చాలా హ్యాపీ అని ప్రసాదం పెట్టారు అనుకోండి, తీసుకోండి, వెంటనే నోట్లు వేసుకోవద్దు, భోజనంతో పాటు తినండి. చిన్న మార్పు చేసుకోండి. మనం ఏం చేస్తాం, ఎవరైనా వచ్చి కొండకి వెళ్ళామండి ప్రసాదం పెడితే ఏం చేస్తాం? ఇమీడియట్ గా నోట్ వేసుకుంటాం, మరి వాడు పారిపోతాడు. షుగర్ ఉందనుకో, షుగర్ లేదనుకోండి ఫుడ్ లడ్లు అయిపోయేస్తాం. షుగర్ ఉందంటే చిన్న ముక్క వేసుకుంటాం. నేను గుర్తుపెట్టుకోండి, మన పొట్టలో నీళ్లు తప్పించి ఏది వేసుకున్నా కూడా అదొక డైజెషన్ అవ్వాల్సిందే. మీరు ఒక ప్లేట్ బిర్యానీ తిన్నారా, లేదా ఒక చిన్న బిస్కెట్ తిన్నారా, బాడీకి సేమ్. అంటే ఒక్కరోజులో ఏమవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఏంటో నేను కామెడీ చెప్పిన అనుకోద్దు, ఒక్కరోజులో ఏమవ్వదు. మనం ఈ మిస్టేక్ డైలీ చేస్తున్నాం. ఇవాళ ఒకడు వచ్చి కొండకెళ్ళి అని గుర్తాడు, ఇంకో రోజు బర్త్డే అని అంటాడు, ఇంకోటి ఏదో చేస్తుంటారు అనమాట. సో మల్టిపుల్ ఈటింగ్స్ ఇస్ హ్యాపెనింగ్ అన్నమాట. ఇవి 10 ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్. ఎన్ని చేయాలి? 7 చేయాలి, 3 చేయకూడదు. ఇప్పుడు చూద్దాం, కేస్ స్టడీ చూద్దాం. ఒక రిపోర్ట్ పెట్టింది, ఏం చేసినా నిద్రపోతుందంట, బాగానే ఎక్సర్సైజ్ లేదంట, కానీ చేయట్లా. ఎక్సర్సైజ్ చేయదంట, నీళ్లు 4 లీటర్లు కాదు 1.5 2 లీటర్స్ తాగుద్దట, టాయిలెట్ ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి వెళ్ళొద్దట, భోజనం రోజు 5-6 సార్లు తింటదట, ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఏం తిందంట, అప్పుడప్పుడు తింటదంట. స్టిమ్యులెంట్స్, కాఫీ టీ అవాయిడ్ చేయండి, అది కంపల్సరీగా రెగ్యులర్ కాఫీ తాగని దాన్ని పడుకోదు. ఇప్పుడు ఒక చెప్పినట్లు షుగర్ 5 తింటది. ఏం చేస్తుంది చెప్పండి ఇందులో? ఇప్పుడు మనం వేయాల్సినటువంటి 7 ఐటమ్స్లో 5 వేయకూడని ఐటమ్స్ 3 వేస్తున్నాం. దీనివల్ల ఏమవుద్ది? హలో చూద్దాం ఏమవుతుంది దీనివల్ల.
చూడండి మేడం ఒక ఆమె 36 ఏళ్ళు 5 అడుగులు 2 అడుగులు వెయిట్ ఉంది. ఆమె ఎంత వెయిట్ ఉంది? హలో 95 kgs. 95 kgs. నడుము ఎంత ఉంది? నడుము సైజ్ ఎంత ఉంది? 46 inches. ఎంత ఉండాలి? హైట్ ఎంత ఉంది? 5 feet 2 అంటే ఎంత ఉండాలి వెయిట్? ఈమె 55. 5 feet 2 అంటే వేసుకోండి 55 వేసుకోండి 60 వేసుకోండి పర్వాలేదు. ఎన్ని కిలోలు ఓవర్ వెయిట్? 35. నడుము కొలత ఎంత తక్కువ ఉంది? నడుము ఎంత ఉండాలంటే 5 feet 2 inches అంటే దానికి హాఫ్ ఆఫ్ హైట్ అనమాట. అంటే 62 ఇంచులు 31 ఇంచులు ఉండాలి ఆమె వేస్ట్ సైజు. ఎంత ఉంది? 15 ఇంచులు ఓవర్ వెయిట్ ఉంది ఆమె వేస్ట్ సైజ్ ఉంది. బీపీ నార్మల్ గానే ఉంది. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి చదవండి ఆమెకి. నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ 35 kgs overweight, 13 inch waist weight, tiredness, lack of energy. లక్కీగా ఇంకా మొదలే పడలేదు, టాబ్లెట్లే మొదలు పెట్టలేదు, ప్రాబ్లం రాలేదు. ఎందుకని ఇన్ని ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి చెప్పండి? Overweight. మళ్ళీ వెళ్ళిపోయారు పిహెచ్డి. ఇన్ని కారణం సరిగా తీసుకోకపోవడము సమ్మరీ చేయండి మీరు. అంత సమ్మరీ. ఇప్పుడు మనం ఏం చూసాము? 7 పాయింట్ చేయాల్సింది ఆమె ఎన్ని చేస్తుంది? 2 చేస్తుంది. పప్పుచారుకి 7 ఐటమ్ కావాలనుకోండి 2 వేస్తుంది ఆమె. మిగతా ఇట్లా 3 వేయొద్దు అంటున్నాం. ఈ 3 వేసేస్తుంది. ఏమవుద్ది? పప్పుచారు ఎలా ఉంటది? తింటారా? హలో మీరు కూడా అంతే. చూడండి మీరు అందరూ ఏం చేస్తున్నారు? మీ వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ సైజ్ ఎంత ఉంది? ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? కారణాలు ఏంటి? మీరు ఎన్ని చేస్తున్నారు? చేయాల్సింది ఎన్ని చేస్తున్నారు? చేయకుండా ఎన్ని చేస్తున్నారు? మీరు అంతే మీరు గమనించండి. ఆ తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇంకా మిగతా ప్రాబ్లం తెలవాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. అందరు కూడా చూడండి ఈ 5 బ్లడ్ టెస్ట్ రాసుకోండి. అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఈ 5 బ్లడ్ టెస్ట్లు కంపల్సరీ. ఈ 5 బ్లడ్ టెస్ట్ చేసుకొని గ్రూప్ లో పెడితేనే నేను నెక్స్ట్ క్లాస్ కి నేను వస్తాను, లేకపోతే ఐ విల్ నాట్ కమ్. చేసుకుంటారు అందరూ? 5 బ్లడ్ టెస్ట్ మాక్సిమం వినండి. 5 బ్లడ్ టెస్ట్ మాక్సిమం 600-700 అవుతాయి. ఆదిత్య గారు, డాక్టర్ ఆదిత్య గారు ఉన్నారా? చెప్పండి సార్. ఈ 5 బ్లడ్ టెస్టులు చేసుకొని ఆ రిపోర్ట్లు పెడితేనే క్లాస్ పెట్టండి, లేకపోతే ఇదే కాదు సేమ్ స్టోరీ చెప్తా ఉంటున్నాడు డైలీ. బికాజ్ it cannot go forward. ఇంకా నెక్స్ట్ ఇంకో 5 టెస్టులు, ఇంపార్టెంట్ టెస్టులు చూడండి. ఏమేమి టెస్టులు? డి విటమిన్, B12, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, ఫాస్టింగ్. ఈ 10 బ్లడ్ టెస్టులు ఇంపార్టెంట్. అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారా? 1 minute wait sir. అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. డబ్బులకి ఇబ్బంది లేకపోతే 10 టెస్టులు చేయించుకోండి. డబ్బులకి ఇబ్బంది అంటే 5 టెస్టులు చేయించుకోండి. ఈ రిపోర్ట్ పెట్టండి. ఈ రిపోర్ట్తో పాటు ఏం పెట్టాలి? మీ పేరు, మీ ఏజ్ ఎంత, హైట్ ఎంత ఉన్నారు, మీ మొబైల్ నెంబర్ పెట్టండి, వెయిట్ ఎంత ఉన్నారు, వేసేజ్ రాయండి, బీపీ ఎంత ఉందో రాయండి, ఎన్ని మందులు వేసుకుంటున్నారో రాయండి. 5 టెస్టులు పెట్టండి. మా ఆబ్జెక్ట్ ఏంటి? మంత్ ఎండ్ లోపలికల్లా మీ ప్రాబ్లం మీకు తెలవాలా. Third and fourth test ఏంటి సార్? ఎన్ని మిస్టేక్లు చేస్తారు మీరు చెప్పండి? అది చేయాల్సిన థర్డ్ అండ్ ఫోర్త్ టెస్ట్లు ఏమిటి? Complete blood picture and కంప్లీట్ బ్లడ్ కౌంట్, urine analysis. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, CUE. ఓకే. 5 బ్లడ్ టెస్టులు కంపల్సరీ. డబ్బులకి ఇబ్బంది లేకపోతే 10 చేయించుకోండి. ఈ 5 టెస్టులు చేసుకొని డీటెయిల్స్ పెట్టండి. ఆదిత్య గారు, ఎవరెవరైతే ఈ డీటెయిల్స్ పెట్టలేదో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ అంతా వచ్చేసి మీరు 1 hour టైం స్పెండ్ చేస్తున్నారు. మీకు యూజ్ అవ్వాలా? మేము చెప్పినందుకు మాకు యూజ్ అవ్వాలి. ఏంటి సార్? ఒక స్మాల్ డౌట్ సార్. చెప్పండి. అడగండి. ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి సార్. ఇది తినకముందు తీసుకోవాలి సార్ ఇవన్నీ బ్లడ్ టెస్ట్ లా? అవును. ఓకే సార్. ఓకే, అవును. థ్యాంక్ యూ సార్. చూడండి మనం హెల్తీగా ఎలా ఉంటాము, ఏమేమి చెక్ చేసుకుంటాం. 90 seconds ఏలాడగలగాలి. హ్యాంగ్ బై అట్లీస్ట్ అబౌవ్ 60 seconds. మన బరువు మన చేతులు మోస్తుందా లేదు? ఒక కాలు మీద నిలబడి 90 seconds. తర్వాత వాన్లో తడిసినా కూడా మీరు సిక్ అవ్వకూడదు. అర్థమైందా? జలుబు, దగ్గు, ఫీవర్ రాకూడదు. పట్టుకోకుండా కూర్చొని లెగవగలగాల, సపోర్ట్ లేకుండా.
సో 2014 లో 11 మెడిసిన్స్ వేసుకునేవాళ్ళు అన్ని తగ్గిపోయినాయి. ఎలా తగ్గుతున్నాయి? హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవడం వల్ల ఈ 10 హ్యాబిట్స్ కాదు, మనం 7 చేయాల్సింది 7 ఫాలో చేయడం వల్ల ఆపేయాలి. ఈజీగా కష్టమే చెప్పండి? ఈజీ సార్. అంటే మనకు అవగాహన ఇందాక చెప్పాం కదా, క్వాలిటీ ఐటమ్స్ గాలి, వాటర్, ఫుడ్ ఇవి ప్రాపర్ గా చేస్తా ఉండండి. ఇదంతా ప్రాక్టీస్. ఇప్పుడు అందరూ ఇవాళ నేర్చుకున్నారు. అదంతా ప్రాక్టీస్ చేయండి. మధ్యలో డాక్టర్ గారు మీకు అద్భుతంగా ఇంకా ఎడిషనల్ చెప్తారు, పిహెచ్డి క్లాసులు ఇస్తారు. గట్ హెల్త్ ఎలా చేసుకోవాలి, డీటాక్స్ ఎలా చేసుకోవాలి, జ్యూస్ ఫాస్టింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఇవేం సార్ ఇంకా సార్ సారీ, ఇప్పుడు ఫ్రీ గురుకుల్లోనే నాకు 3 o'clock ఇంకొక క్లాస్ ఉంది సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం, క్యారీ సెషన్ ఆన్. అయిపోయింది. మీరు సెషన్ అయిపోయినట్టేనా సార్? ఇంకేమైనా చెప్తారా? అయిపోయింది. అయిపోయింది. సెషన్ అయిపోయింది. మీరు వెళ్ళిపోండి. రేపు ఇంకా 3 మండే మనం కూడా క్లోజ్ చేయాలి డాక్టర్ గారు. అంతే సో అందరూ Please, కూడా sir. గ్రూప్ లో షేర్ చేయండి. ఓకే, యాక్టివ్ గా ఉండండి, గ్రూప్ లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ టెస్ట్ లో సార్ ఒక్క డౌట్ సార్. అంటే చెప్పండి. ఇప్పుడు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ మంచివే, అవి బూస్ట్ చేస్తాయి అది ఇది అంటారు. అంటే కొంతమంది ఏమో అది గుడ్ అంటారు, కొంతమంది ఏమో కాదు అంటారు. సో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అంటే ఏం 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 ఇవన్నీ అంటే ముందు తర్వాత మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ నుండి ఇది ప్లాన్ చేద్దాం. 7 చేస్తున్నామా లేదా, ప్రాపర్ గా చేయడం అందరూ చేస్తున్నాం. వినండి, అందరూ నిద్రపోతున్నాం, అందరం ఏదో నడుస్తున్నాం, ఏదో నీళ్లు తాగుతున్నాం, ఏదో పొద్దున వెళ్తే సాయంత్రం మధ్యాహ్నం టాయిలెట్ వెళ్తున్నాం, అందరం ఏదో చేయటం కాదు, ప్రాపర్ గా చేస్తున్నాం లేదా. 7 చేయండి, ఈ 3 ఆపేయండి. ఓకే, రేపు క్లాస్ ఉన్నదా సార్? బ్లాక్ కాఫీ మండే ఉందండి. రేపు సాటర్డే Okay. క్లోజ్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికి అర్థమైంది కదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ టెస్ట్‌లన్నీ మేము లాస్ట్ మార్చ్‌లో చేయించాం నో సార్. ప్రాబ్లం. అయ్యో పర్వాలేదు, మళ్ళీ అవసరం లేదు. లాస్ట్ షేర్ చేయండి, గ్రూప్ లో షేర్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. మనందరం ఏం చేయాలంటే ఒక్క సెకండ్ ఐ షో యూ హెల్త్ స్కోర్ అనేది ఎలా చూసుకోవాలి మనం చూద్దాం. హెల్త్ స్కోర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం హెల్త్ స్కోర్ ఎలా చూసుకోవాలి, దాని ప్రకారం మనం ఎలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఒక కేస్ స్టడీ చూద్దాం. ఈ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఏం తెలుస్తుంది చూడండి. ఈయన పేరు డాక్టర్ బాలా, 53 years, 5 feet 10 inches. ఈయన నన్ను ఎప్పుడు కలుసుకున్నాడు? January 23 కలిశాడు. ఏమేమి ప్రాబ్లం ఉంది చదవండి ఈయనకి. ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, బీపీ, సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డిస్లిపిడిమియా, ఫ్యాటీ లివర్, ఈడి, లో విటమిన్ డి అండ్ B12. ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఈయన ఏమేమి ఇంప్రూవ్ అయ్యాడు? 21 kgs weight loss, 10-inch weight, pesticides reduction and from 8 health issues నుంచి 3 health issues కి కన్వర్ట్ అయ్యాయి. 20% అంటే ఏంటి? 10 ప్రాబ్లంలో ఈయనకి 2 లేవు ప్రాబ్లం. బీపీ నార్మల్గా ఉంది, అప్పుడు టాబ్లెట్ వేసుకోవడం నార్మల్గా ఉంది. యాక్చువల్గా 9 ప్రాబ్లం. ఆయన థైరాయిడ్ బాగుంది, మిగతా అన్ని ప్రాబ్లం అనమాట. ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూసారా? అన్ని ఒక 5 health issues ఇంప్రూవ్ అయ్యాడు. వెయిట్ తగ్గాడు. తర్వాత బీపీ చూడండి నార్మల్గా, ఆల్మోస్ట్ అప్పుడు కూడా నార్మల్గానే ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది. కొలెస్ట్రాల్ 205 to 179 వచ్చాడు. ట్రైగ్లిజరైడ్స్ అది కూడా ఇంకా తగ్గాల. తర్వాత ఫ్యాటీ లివర్ ఉంది, దానికి ఫ్యాటీ లివర్ నార్మల్ అయిపోయాడు. ప్రీ డయాబెటిక్ 5.9% అంటే ప్రీ డయాబెటిక్, కానీ నాన్ డయాబెటిక్ అయిపోయింది సార్ 5.1%. తర్వాత డి విటమిన్ 9.3 చాలా తక్కువ, అది ఇంప్రూవ్ అయ్యాడు. B12 ఇంప్రూవ్ అయ్యాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనం 10 టెస్టులు చేసుకొని మన హెల్త్ స్కోర్ రాసుకుంటాం. హెల్త్ స్కోర్ అంటే ఏంటి? ఇది ఒక మన ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అనమాట. మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు లేదా ఏం చేస్తారు? తెలివైనవాడు అనుకోండి, ఏం చేస్తాడు? మమ్మీ నాకు మ్యాథమెటిక్స్లో 95 అని పేపర్ ఇస్తాడు. మీరు ఐస్ అయిపోతారు. వాడు ఇంగ్లీష్లో తప్పుంటాడు, చెప్పడు. ఏం చేయాలి మనం? ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడాలా, అవునా కదా? ఇవి కూడా అంతే. 10 హెల్త్ ఇష్యూస్ బేసిక్ 10 చూడండి, మిగతా చాలా ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఈ 10 చూడండి బేసిక్గా. ఈ 10 చూడాలంటే ఈ 10 బ్లడ్ టెస్ట్లు కావాలి. ఈ 10 బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఈ మంత్లో క్లాస్ నేర్చుకోండి. 3 months ప్రాక్టీస్ చేయండి. 3 months తర్వాత డెఫినెట్ గా మీరు ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళగా చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు. ఐ వాంటెడ్ టు షో యూ క్విక్లీ.
లాస్ట్ బ్యాచ్ కూడా ఒక 5 మెంబర్స్ వచ్చారు సార్ ఈసారి. గుడ్. సో మళ్ళీ join. దే కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే లాస్ట్ చెప్పండి, ఎవరైనా లాస్ట్ టైం వచ్చినట్టు చెప్పండి ఏం నేర్చుకున్నారు ఏంటని. ఎవరున్నారు లాస్ట్ బ్యాచ్? సత్యనారాయణ గారు, తేజస్వి ఆ. గారు, మాలతి గారు. చూడండి ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఈయన 50% 80%, 20% 70%, ఈయన 30 to 70%. చూడండి అందరికి కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, తర్వాత విటమిన్ అన్ని అంతా ఎలా ఇంప్రూవ్ అయ్యారు, దేనికి ఇంప్రూవ్ అవుతున్నారు వీళ్ళందరూ. ఈయన చూడండి ఇలా ఇంప్రూవ్ అయ్యాడు, ఈయన 20 to 80%, 20 to 90%. ఈయన చూడండి ఈయన 20% 80% ఇంప్రూవ్ అయ్యాడు. ఏమేమి ప్రాబ్లం చదవండి ఎవరైనా ఒకళ్ళది, ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఈయనకి. 23 kgs overweight, 6 inches over waist size, BP, pre-diabetes, డిస్లిపిడ్ కొలెస్ట్రాల్, D and B12 vitamins deficiency Deficiency and the medication. అలాంటిది ఎన్ని నెలలు, 2 నెలల్లో ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూసారా. 6 కిలోలు వెయిట్ తగ్గాడు, 6 కిలోలు తగ్గాడు. ప్రీ డయాబెటీస్ నుండి నార్మల్ అయిపోయాడు చూడండి. 6.1% 5.7 వచ్చాడు. దేనికి ఎలా ఎలా తగ్గుతున్నారు వీళ్ళందరూ, ఏంటి కారణం? Discipline. ఫాలో చేయాల్సిన 7 ఫాలో చేస్తూ చేయకుండా 3 చేయకుండా ఉండడం. ఎక్సలెంట్ వెరీ గుడ్. ఇంక మిగతా ఏం అవసరంలా, మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ప్రాక్టీస్. ఎవరు చేస్తారు? రజనీ గారు టీచర్ గారు చేస్తారా మీరా? మేమే మీరు చేయాలి ప్రాక్టీస్ చేస్తే మాకు ఎలా తెలుస్తుంది? రిజల్ట్స్. మీరు ప్రాక్టీస్ చేస్తారా లేదా మాకు ఎలా తెలుస్తుంది? ఫీడ్బ్యాక్ పెడితేనే గ్రూప్ లో యాక్టివ్గా ఉండండి. గ్రూప్ లో Okay, మీరు ఏం తింటుంది ఫోటోలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. క్లోజ్ చేద్దాం Thank you. క్లాస్. యా, మీ డౌట్స్ ఉంటే Okay. గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి, టెస్ట్ చేయించుకోండి. తర్వాత మీరు అందరూ హెల్త్ స్కోర్ రాసుకోండి. నెక్స్ట్ 3 months సిన్సియర్ గా ఫాలో అవ్వండి. ఇక్కడ డౌట్స్ చిన్న డౌట్ సార్, ఎస్. హెర్బల్ లైఫ్ తాగితే ఏమి చేయకుండానే వెయిట్ లాస్ అయిపోతున్నారు, తాగండి చాలా తగ్గిపోతున్నారు, అన్ని రోగాలు తగ్గిపోతున్నాయి అంటున్నారు కదా సార్. పేరేంటండి? హెర్బల్ లైఫ్ Okay. హెర్బల్ లైఫ్ మీ చేయండి. పేరు? మీరు ఎందుకు ఇక్కడ 300 గైట్ ఎందుకు వచ్చారు? చక్కగా అదే 3000 పెట్టుకుని ఒక 6 నెలలు మన వాడండి. మన దాంట్లో టాక్సిమియా సిద్ధాంతం ఒకటి ఉందండి. అది తెలిస్తే ఈ హెర్బల్ లైఫ్ అని ఎందుకు వాడామా అని తలపట్టుకోవాలి తర్వాత. అసలు అవును. శరీరానికి ఇవ్వాల్సిన న్యాచురల్ ఫుడ్ ఇవ్వకుండా అన్యాచురల్ థింగ్స్ ఇస్తే ఆర్గన్స్ ఎలా సఫర్ అవుతాయి, అండ్ ఫర్దర్ ఆ తర్వాత ఆ కణాలను ఏం చేస్తుందో కూడా మనం ఇందులో తెలుసుకుంటాం వీక్ 2 లో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నాదొక చిన్న ఇది మేడం, హెర్బల్ లైఫ్ వాడిన వాళ్ళది కొంతమంది రివ్యూస్ నేను చూసాను. యాక్చువల్ గా వాళ్ళలో కొంతమందికి లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, తెలిసి చెప్తున్నాను మేడం. ఓకే. సరే వినండి, ఇప్పుడు మనందరం ఇప్పుడు Hello. వాళ్ళు బేసిక్ ఏం నేర్చుకున్నాం, ఒక్క నిమిషం. బేసిక్ ఏం నేర్చుకున్నాం వాళ్ళ? చేయవలసిన 7 ఏంటి, చేయకూడని 3 ఏంటి? అది క్లారిటీ తెచ్చుకోండి, అది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏంటంటే టెక్నిక్. నెక్స్ట్ మీరు ఏం తెలుసుకోవాలి, బేసిక్ తెలుసుకోవాలి టెక్నిక్స్. ఇప్పుడు నీళ్లు 4 లీటర్లు ఎలా తాగాలి, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి, ఎప్పుడు వాకింగ్కి వెళ్తే మంచిది, ఎప్పుడు నిద్రపోవాలి, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, 2 సార్లు ఏది తింటే బెటర్, ఏ ఫుడ్ తినాలి, ఇది నేర్చుకుందాం మనం ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో వీ విల్ లెర్న్ దట్. ఆ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాక్టీస్. ఒకసారి మీకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి ఐటమ్లు వేయాలి పప్పుచారులో, ఎంత ఏది వేయాలి, క్వాలిటీ ఐటమ్స్ తీసుకున్నారు, ఇవాళ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాక్టీస్. నెక్స్ట్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి, నాకన్నా మీరు అద్భుతంగా చేయగలరు. సార్ ఒక డౌట్ అండి. సార్ ఒక డౌట్ సార్. వి గాట్ అదే టీకి ఎడిక్షన్ మాకు. ఇప్పుడు ఒకేసారి మానేయమంటే ఇక్కడ ఇదే ఛాలెంజ్ అండి. వినండి ఒక్క నిమిషం, మీ అందరికి చెప్తా వినండి. పాపం కాఫీ టీ తాగే వాళ్ళకి ఆల్కహాల్ అన్నా మానొచ్చు, కానీ కాఫీ టీ మాత్రం కష్టం, చాలా కష్టం. దానికి ఎలా చేయాలి మీకు ఒక టెక్నిక్ చెప్తా. ఎవరెవరికి టెక్నిక్ కావాలో నా ఫోన్ నెంబర్ ఉంది అందరి దగ్గర, నా మొబైల్ నెంబరు పెట్టండి. ఇందాక దానిలోనే ఉంది, ప్రతి దానిలో ఉంటుంది నా నెంబరు. సార్ ఆల్రెడీ మెసేజ్ పెట్టున్నారు, ఒకసారి మెసేజ్ చూస్తే సార్ నెంబర్ నెంబర్ ఉంది. ఎక్కడ ఉంది నెంబర్? దీనిలో ఇక్కడ లేదే. దత్తాత్రేయ అని రాశారు సార్ మీ నెంబర్. నా నెంబర్ లేదు, అదే చూస్తున్నాను. జనరల్ గా ఎవడైతే ఫోన్ నెంబర్ ఊరు పారు లేక చెప్పేవాడు మాటలు వినొద్దు. వాడు ఎవడు అడ్రస్ ఉన్న బ్యాచ్ వినాలి.
ఇక్కడ చూడండి 98, ఇక్కడ చూడండి నెంబర్ ఉంది, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. 9840852996. ఇప్పుడు కాఫీ ఎలా మానేయాలి, మాకు నిద్ర పడతలేదు నైట్ ఏం చేయాలి, స్ట్రెస్ అవుతుంది ఏం చేయాలి, తర్వాత ఎక్సర్సైజ్ మాకు కుదరదు, ఎక్సర్సైజ్ చేయమంటే అందరూ ఏం చెప్తారు, ఎక్స్క్యూజ్ మా ఇంట్లో చిన్నపిల్ల ఉన్నాడు, వాన వస్తుంది ఎండ వస్తుంది మాకు కుదరట్లేదు, ఇవన్నీ అవో. సింపుల్ పాయింట్ ఒకటి చెప్తా, మీ అందరికి అర్థం కావడం అసలు. చూడండి మీరు మీ హలో guest- సార్ ఆ, ఈ ఈ టెస్ట్ ఇచ్చారు ఇవన్నీ తిన్న ముందుగా తిన్న తర్వాత ఫాస్టింగ్ లో చేస్తే మంచిది. తినక ముందేనండి, ఎర్లీ మార్నింగ్. వినండి మోస్ట్ అంటే ఆల్రెడీ చేయించుకుంటే డోంట్ వేస్ట్ మనీ. చూడండి ప్రాబ్లం ఓకే ఎక్కడంటే, సార్ వినండి ఒక గుర్తు పెట్టుకోండి, ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉంటుందో, ఎవరికైతే ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఏంటి, పొగ వస్తున్నట్లు. పొగ ఎప్పుడు వస్తుంది చెప్పండి, మంట లేకుండా పొగ వస్తుందా? రాదండి. అంటే మంట ఎక్కడుందో తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ కావాలి. ఓవర్ వెయిట్ ఉన్నారు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, లేదా థైరాయిడ్ ఏదో ప్రాబ్లం, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా లోపల ఎక్కడో మంట ఉంది, కనపడతల బయటికి. పొగ అంటే ఏంటి, పొగ అంటే ఓవర్ వెయిట్, పొగ అంటే లావు ఉంటాం, పొగ అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటాం, నీరసంగా ఉండటం, జుట్టు రాలిపోవడం, ఇవన్నీ మీ పొగ ఇండికేషన్స్. ఏంటి యాక్చువల్ ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలంటే ఈ టెస్ట్లు. మీకు డయాబెటిక్ ఉందా, మీకు ఫ్యాటీ లివర్ ఉందా, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, మీకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా, మీ డి విటమిన్ బాగుందా, B12 బాగుందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే టెస్ట్ ఉండాలి. చాలా మంది లేడీస్ ప్రాబ్లం వస్తుంది, ఐరన్ తక్కువ ఉంటుంది, నీరసంగా ఉంటుంది. మొన్న ఒక ఆమె చెప్తుంది ఉల్లిపాయ కట్ చేయడానికి కూడా ఆమె దగ్గర శక్తి లేదంట బాబు, చాలా కష్టం మీద వస్తుంది. అలాంటిదా ఇప్పుడు దీన్ని ఏమంటారు, మన పనసకాయలు కోసేస్తుందంట. ఎందుకని చూస్తే ఆమె డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. మళ్ళీ అది చక్కగా చేసుకుంది ఉన్నారు, మేడం గారు చేయండి జాయిన్ అంటున్నారు, ప్రియా గారు అని తను చెప్పింది నాకు. ఆమె చెప్తుంది 2 ఏళ్ళ నుండి మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామండి, ఎవరు కూడా ఈ టెస్ట్లు మాకు చెప్పలేదన్నారు. ఇప్పుడు అందరూ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది డాక్టర్స్ ఎలా అంటే వాళ్ళ స్పెషలిస్టులు. సపోజ్ మీకు అసలు ఎలిఫెంట్ ఎలా ఉంటుందో తెలియదు, మీకు చూడాల లైఫ్లో. నలుగురు గుడ్డోళ్ళు చెబుతుంటారు ఎలిఫెంట్ గురించి. ఒకడు ఏం చేస్తాడు, కాలు పట్టుకొని ఏం చెప్తాడు దాని గురించి, స్తంభం లాగా ఉంది అంటాడు. ఓకే, ఇంకోటి చెవు పట్టుకొని షాట్ అంటాడు, ఇంకోటి తోక పట్టుకొని అదేమంటాడు చీపురు లాగా ఉంది అంటాడు. మీరు 4 విన్నాక మీకు ఎలిఫెంట్ అంటే ఏం తెలుస్తుంది? హలో, సార్ స్తంభం, చీపురి, చేట. చీపురి చేట స్తంభం అంటే ఎలిఫెంట్ అవుద్ది అవ్వదు. అలానే జనరల్ గా నేను లాస్ట్ టైం చాలా కేసులు చూసాం, థైరాయిడ్ ప్రాబ్లం ఉందంట ఒక 3 ఏళ్ళ నుండి. ఆదిత్య గారు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని నాకు మెసేజ్ పెట్టింది, సార్ మీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాక నా థైరాయిడ్ నార్మల్ అయిపోయింది సార్, థ్యాంక్ యూ సార్ అని పెట్టింది. అమ్మ నీకు థైరాయిడ్ తాగడం కాదు, మిగతా టెస్ట్లు ఏంటంటే చేయించుకోలేదు సార్, నేను థైరాయిడే చేయించుకుంటాను. అన్ని టెస్ట్లు చేయించుకుంది. తర్వాత టెస్ట్లు చేస్తే ఏమైంది, ఆమెకి HbA1c 7.5% ఉంది. అంటే ఆమె డయాబెటిక్ 2-3 ఏళ్ళు కానీ తెలియట్లా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈమె థైరాయిడ్ చెప్తుంది, థైరాయిడ్ టెస్ట్ 200, 350, 200 పెట్టారు. డయాబెటిక్ ఆమె 3 ఏళ్ళు నుండి తెలియని కూడా తెలియదు. అన్ని టెస్టులు చేయాలి 10 మినిమం. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు అంటే నేను వేరే టెస్టులు కూడా చెప్తాను, చేయించుకోండి. డబ్బులు లేవు 10 చేయించుకోండి, ఇంకా డబ్బులు లేవు 5 చేయించుకోండి. 5 లేకుండా క్లాస్ అటెండ్ అవ్వడం వేస్ట్. మీకు బెనిఫిట్ కావాలా లేదా చెప్పండి, మీ ఆబ్జెక్ట్ ఏంటి? ఈ మంత్ ఎండ్ లోపు మీ హెల్త్ అద్భుతంగా ఇంప్రూవ్ అవ్వాలా లేదా, తెలుసుకోవాలా లేదా? ఇప్పుడు మీ కాల్ పడ్డారు, పడితే ఎక్స్రే చేస్తే తెలుస్తుంది. ఎక్స్రే చేశారనుకోండి ఏం క్రాక్ లేదు, వెరీ గుడ్, ఒక రెడ్ బ్యాండేజ్ కడతారు. లైట్ క్రాక్ ఉంటే ఏం చేస్తాడు డాక్టర్, పిండి కట్టేసి కర్రలో కర్ర పెడతాడు సంకలో. పెద్ద క్రాక్ అయితే ఏం చేస్తాడు డాక్టర్ చెప్పండి? స్టీల్ రాడ్స్. పెద్ద క్రాక్ అయితే ఏం చేస్తారు? స్టీల్ రాడ్స్ వేస్తారు కదా సార్, రాడ్లు, నట్ బోల్డ్ వేసి రాడ్లు వేసి పడుకోబెడతారు. అలాగనే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, మీకు డయాబెటిక్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఫ్యాటీ లివర్ ఉందా, ఇవన్నీ తెలుసుకుంటే మంచిది, తొందరగా బయటపడతారు. ఏం తెలుసుకోలేదు సార్, పర్లేదు సార్, కొంచెం వేడి తగ్గితే చాలా అనుకున్నారు అనుకోండి, అలా కుంటుకుంటూ తిరగాల్సిందే మీరు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చెప్పండి. ఇప్పుడు ఈ టెస్ట్ లో మాక్సిమం ఫుడ్ ద్వారా రెక్టిఫై చేసుకోగలిగినవి ఉంటాయా సార్? అన్ని అంటే ఒక్క నిమిషం ఎవరు రమా గారు, ఇవన్నీ రావడానికి కారణం ఏంటి చెప్పండి? చెయ్యాల్సిన ఏడు చేయకపోవటం, ప్రాపర్ గా చేయకుండా అక్కడ కట్టుకొని, అవునా కదా? అందరం చేస్తున్నాం లేదా? చేయకుండా అన్ని అందరం చేస్తున్నాం లేదా? చేయాల్సినవి కొన్ని మిస్ అవుతున్నాం లేదా? అందుకే మనందరం వీఆర్ ఇన్ దిస్ క్లాస్, లేకపోతే ఉండేవాళ్ళం కాదు. ఓకే, చూడండి, ఈ యానిమల్ కింగ్డమ్ లో ఒక మేక ఉంది అనుకోండి, అమెరికాలో ఉండి, సౌదీలో ఉండి, ఎక్కడున్నా అది ఆకులే తింటది.
అవును పులి ఉంది అనుకోండి, ఎక్కడున్నా అది వేటాడి తింటేది. ఎప్పుడైనా అవును పులి మేక మాంసం తినే మేక, ఆకులు తినే పులి చూసారా? చూడలేదు సార్. మనమే ప్రాబ్లం. మనకే తెలియదు ఏం తినాలో తెలియదు, ఏం తినకూడదు తెలియదు, ఏం చేయాలో తెలియదు. మన అడ్డగోలుగా ఉండేది మనమే. హ్యూమన్ బీయింగ్స్ కి ఒకప్పుడు బుర్రలో ఉండేదంట బ్రెయిన్, అది జారి మోకాల్లో జారి చానాళ్ళు అయిపోయింది మోకాలు. ఇప్పుడు అందరికి ఇక్కడ గిలకల్లోకి వచ్చింది అనమాట, గిలకల్లో. సో లెట్ us bring it back our brain to our head by doing simple basics నేర్చుకోండి ముందు. ఆ తర్వాత పిహెచ్డి తర్వాత చూద్దాం. థర్డ్ వీక్ 4th వీక్ మీకు పిహెచ్డి ఉంటుంది. ఎల్కేజీలు చేయకుండా మీరు పిహెచ్డీలో కూర్చుంటే ఏం అర్థం కాదు. మీకు సపోజ్ ఏబిసిడీలు రావనుకోండి, మిమ్మల్ని 3వ క్లాస్లో కూర్చోబెట్టి ఎలా ఉంటుంది? బాబా అంటాం లేదా? సేమ్. అవును సో ప్లీజ్ ఫ్రెండ్స్ అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్. ఇంకా మీరు ఇంతకుముందు వీడియోలు వినండి, గ్రూప్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, వినండి. మీరు నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు చెప్పాలా, సార్ మేము ఆల్రెడీ నీళ్ళు తాగుతున్నాం, వచ్చేస్తున్నాం. 2-3 రోజులు మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. మన గ్రూప్లో ఒక చిన్న ఐ జస్ట్ షేర్ వన్ సక్సెస్ స్టోరీ, మీకు ఒక ఐడియా ఉంటుంది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు ఐ యాదగిరి, నేను హైదరాబాద్లో ఉంటాను. నా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నేను మామూలుగా హెల్త్ గ్రూప్లలో అక్కడక్కడ 4 గ్రూప్లలో ఉన్నాను. ఒక గ్రూప్లో ఒక హెల్త్ విషయమై ఒక చిన్న పోస్ట్ చేస్తే దాని మా గంగేశ్వరరావు సార్ పరిచయం అయ్యారనమాట. గంగేశ్వరరావు సార్ పరిచయం అయ్యి, యాదగిరి గారు మీరు ఎక్కడ ఉంటారు, మీ హెల్త్ విషయాలు ఏంటి చెప్పంటే, లేదు సార్ నాకు షుగర్ బార్డర్లో ఉందన్నారు, నేనైతే మెడిసిన్ వాడట్లేదని చెప్పి వదిలేశాను అనమాట. ఈ సార్ పరిచయం అయిన కాంచి ఏదో నాకు ఒక అయ్యప్ప దేవునిలాగా మీరు ఇమ్మీడియట్గా మీరు రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందే, నాకు తెలిసిన మా ఫ్రెండ్ వల్ల ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి వెళ్ళని నేను వద్దనుకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేకున్నా కానీ భుజం తట్టి మీరు ఇమ్మీడియట్గా చేసుకోండి అంటే నేను టెస్ట్ చేసుకున్నాను. సార్ 10 హెల్త్ కండిషన్లు 10 హెల్త్ ఇష్యూస్ మంచిగా ఉంటే బాడీ 100% ఫిట్గా ఉంటుందని ఒక ఇష్యూ చెప్పాడు అనమాట. ఆ టెస్టులు చేయించుకుంటే నాకు బార్డర్లో ఉన్న షుగర్ ఉన్నట్టు తేలిందనమాట. తేలిన వెంటనే సారు ఇమీడియట్గా ఒక డైట్ ఫాలో అవ్వండి, నన్ను ఒక డైట్ గ్రూప్లో జాయిన్ చేసి నాకు ఈ రోజు నుంచి 3 మంత్స్లలో నేను డైట్ని మీకు అన్ని వ్యాధులకి వెళ్ళి బయటకు తీసుకొస్తాను ఒక ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కి నేను కట్టుబడి ఒక 3 మంత్స్ తర్వాత నా బాడీలో ఉన్నట్టు నా హెల్త్ రిపోర్ట్స్ అన్ని నేను వాట్సాప్లో పెట్టి అన్ని మీతోటి షేర్ చేసుకుంటాను. దీని కారణమైన గంగేశ్వర్ సార్కు నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ప్రపంచంకెల్లా హెల్త్కు మించింది ఏం లేదు. హెల్త్కు సంబంధించినది ఏ విషయమైనా మనకి ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ హెల్త్ విషయమే. ఏదో సారు భుజం తట్టి ఏదో చిన్నపిల్లలాగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఒక నా హెల్త్ గురించి పెట్టి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని మార్పులు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కొక్కరు ఏమన్నా మనకు పరిచయం అవుతే ఏదో బిజినెస్ కోసం ఏదో మార్కెటింగ్ కోసం ఇట్లా డబ్బులు సంపాదించుకో అట్లా డబ్బులు ఇంకో వేరే రూపంగా చెప్తారు. సార్ నాకు పరిచయం కావడం అదృష్టంతో హెల్త్ నీకు ఇంప్రూవ్ చేసుకో, రోజు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు ఏంటని టైము బాగా నన్ను ఇది చేస్తున్నారు. సార్కు నేను కృతజ్ఞత చెప్తున్నాను. 3 మంత్స్ వరకు నా హెల్త్ రిపోర్ట్ మీకు అందరికి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఉంటే చెప్పండి. ఏమన్నా అందరూ 100% ఫాలో అవ్వండి, డెఫినెట్ గా యూ విల్ సీ ద బెనిఫిట్. సార్ మీరు కొన్ని వీడియోస్ చూడమన్నారు కదండి, వాటర్ ఎలా తాగాలి అవన్నీ, అది ప్లేలిస్ట్ ఎక్కడ ఉందంట? అదే వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, మన గ్రూప్ లో పెడతాం. ఇప్పుడు మీరు అందరూ 2 PM ఈ క్లాస్ లో చేరారు కదా, అందరూ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా, వాట్సాప్ గ్రూప్ లో పెట్టి కంటెంట్ వినండి. మనకేం కావాలి? మనకి ప్రాపర్ నాలెడ్జ్ కావాలా లేదా? ఫస్ట్ హలో, దాంతో పాటు ఏం కావాలి? ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి? ప్రాక్టీస్, డిసిప్లిన్. నాలెడ్జ్ కావాలి, డిసిప్లిన్ కావాలి. ఒకప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ లే, మనందరికి నాలెడ్జ్ లే, అవునా కదా? చూసారా, చేయాల్సిన ఎంతమందికి ఐడియా ఉంది కరెక్ట్ గా? చేయకండి 3, ఆ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఫాలో అవ్వాలి, డిసిప్లిన్ చేయండి, అందరు చేయండి. వెరీ ఈజీగా ఐ కెన్ గ్యారంటీ ఆల్ ఆఫ్ యూ ఇన్ ది మంత్ 30 days లోనే ఈజీగా 3-4 kgs వెయిట్ తగ్గొచ్చు. మోర్ దాన్ దట్ మీరు ఎనర్జీ ఫీల్ అవుతారు. మీరు అందరు కూడా మంత్ ఎండ్ లో చెట్లకి పంపిస్తారు అందరు వీడియోలు. థైరాయిడ్ రిపోర్ట్ ఒక 2-3 days లేట్ అవుతుంది. ఆ తర్వాత డోంట్ వరీ, ఐఎమ్ జస్ట్ సేయింగ్, డోంట్ వరీ. మీకోసమే చెప్తున్నాను. ఎనీవే విల్ కమ్.
విల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. పాయింట్ చాలా మంది ఏంటంటే చాలా ఈజీగా తీసుకుంటారు అనమాట. ఇదేంటంటే ఇది ఓన్లీ 300 రూపీస్ క్లాస్ ఫ్రీగా తెలుసుకుంటాం అనేది ఉంటుంది. కాకపోతే ఐ టెల్ యూ ఫ్రెండ్స్, మీరు బయట వెయిట్ లాస్ కానీ మిగతా ప్రాబ్లం కానీ జనాలు 15,000 20,000 ఛార్జ్ చేస్తున్నారు. డాక్టర్ ఆదిత్య గారు అద్భుతంగా మీకు ఏం పైసా ఖర్చు లేకుండా డీటాక్స్ ఒక 1 వీక్ సెషన్ పెడుతుంది మీ అందరికి. అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు మీరు. ఇది 100% ఫాలో అయ్యి మంత్ ఎండ్ లోపు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీరు. ఓకే ఓకే సార్. చలో, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్, వెరీ ఇన్ఫర్మేటివ్. ఏమన్నారు? సెషన్ చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు. చాలా ఇంపార్టెంట్ వినండి. బేసిక్ పాయింట్ ఏంటంటే యాజ్ ఏ పేరెంట్స్ గా మనకే నాలెడ్జ్ లేదనుకోండి, మన పిల్లలకి ఏం చెప్తాం చెప్పండి? ఒక చిన్న I want to show you, ఎందుకంటే నాకే ఐడియా లేనప్పుడు మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? Ready, start. Hello, my name is Dwarak. I study in US. I've came to India and I am 8 years old. I've came to India for a summer break. I'm leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that, I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day to get energy. Bye. ఓకే, సో యాజ్ అ పేరెంట్స్ గా మనకే ఐడియా లేకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? మీరు తెలుసుకోండి ఫస్ట్. హైడ్రేషన్, ఎలిమినేషన్, ప్రాపర్ గా ఎలా తినాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం చేయకూడదు. వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దిస్ ఇన్ ద క్లాసెస్. మీరు అందరు కూడా నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళొచ్చు. మేము ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు, మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నా. సో లెర్న్ దీస్ థింగ్స్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. డౌట్స్ ఉంటే అడగండి, గ్రూప్ లో షేర్ చేయండి. మీరు అందరు కూడా గ్రూప్ లో వాళ్ళు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్ ఈస్ యువర్ నేమ్, ఏజ్, వెయిట్ ఎంత ఉన్నారు, వెయిట్ సైజ్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, టాబ్లెట్లు ఏం వేసుకుంటున్నారు, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి రాయండి అందరూ. ఆబ్జెక్ట్ ఈస్ ముందు ఒక మేడం చెప్పింది, నేను టీ నుండి బయటపడలేకపోతున్నాను సార్, ప్లీజ్ కాల్ మీ అప్, ఐ టెల్ యూ వాట్ టు డూ. మాకు నిద్ర పడతలేదు, ఏం చేయాలి, స్ట్రెస్ అవుతున్నాం. ఇవన్నిటికీ మనం సొల్యూషన్ పట్టుకోవాల్సిందే. దేర్ ఇస్ నో షార్ట్ కట్. మనం అందరం ఏమనుకుంటున్నాం, ఏదో డైట్ ప్లాన్, ఏదో మ్యాజిక్ డైట్, ఇది ఫలానా తింటే అవుతాను, అది ఏం అవ్వదు. ఓకే, బాయ్.